హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రణవ్. ఇప్పుడు మేము అశ్వత్థం టెంపుల్కి వెళ్తున్నాము. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా మేమైతే అశ్వత్థం టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాం గాయస్. ఓకే గాయస్, మనం అయితే రావడం జరిగింది. ఏదో పోలీసులు జరుగుతా ఉంది. ఇది అయిపోతుంది ఇక్కడ. కరెక్ట్ గా ఇక్కడ నుంచి అక్కడ రైట్ తీసుకోవాలి. స్కూల్ ఉంటది మనకి. ఇక్కడ స్కూల్ ఇది. ఇక్కడ నుంచి కొద్దిగా ఇంకా స్ట్రైట్ లెఫ్ట్ రైట్ తీసుకుంటే అయిపోయా. చూస్తే ఆల్మోస్ట్ ఇంకా సెట్ అయిపోయినట్టే. ఇట్లా ఇట్లా రైట్ 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 ఇట్లా రైట్ ఆల్మోస్ట్. ఆహా, ఫుడ్ అక్కడంతా పార్కింగ్ కి చూసుకోవచ్చు. ఎంత బాగా అలాట్ చేశారు అంతా. ఇటుపక్క బైక్స్ కి, అటుపక్క కారు, లారీలు అన్ని చాలా ఫ్రీగా చూసుకోవచ్చు. అది మరి బైక్స్ అయితే ఇక్కడే పార్క్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఈడు పెట్టే మ్యాన్ బైక్స్ ఇక్కడ పార్క్ చేసేసుకుని అంతే కదా ఇక్కడ పెట్టావా. చాలా వ్యూ చాలా బాగుంది ఇది. చూడండి, కాదు ఇట్లా కాదు, ఇచ్చా ముందుగా లోపలికి రా. ఇంకా మనకు అశ్వత్థం టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది గాయస్. మనం ఈ ఆర్చ్ నుంచి ఒక 200 మీటర్స్ వరకు అయితే లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. వెయిటింగ్. ఇప్పుడు నీకు మైక్ లైట్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది అశ్వత్థ నారాయణ టెంపుల్ కి ఎంట్రీ గేట్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళి అక్కడ టెంపుల్ ఉంటది. దాని వెనకలే మనకి పెన్నా నది కూడా పారుతుంది అనమాట. సాంప్రదాయం ఉందన్నమాట. అదేంటంటే వనభోజనాలు అని చెప్పేసి వస్తారు జనాలు. వచ్చి ఇంటి దగ్గర వంట చేసుకొని తిని ఇక్కడ కాదు మ్యాన్. సరే మ్యాన్, కొందరికి ఇక్కడ వచ్చి వంట చేసుకుని తిని ఇక్కడ తింటే ప్రసాదం. అదే డైరెక్ట్ ఇక్కడే వచ్చి ఇక్కడ కూడా తినేయచ్చు. ఎందుకంటే ఇక్కడ వండుతున్నారు. డైలీ మధ్యాహ్నం అయితే పెడతారనమాట భోజనాలు. సిగ్గేం లేదు, మేము కూడా తింటాం. ఇంట్రోవర్ట్ బ్రో, ఎందుకు ఇబ్బంది పెడతారు? అది టెంపుల్ దగ్గరకు వచ్చినాం. అందరు మమ్మల్ని చూస్తున్నారు. అది కొంచెం అర్థం కావట్లే. అసలే మేము ఇంట్రోవర్ట్. ముందుగానే ఫస్ట్ లో సెకండ్ వ్లాగ్ ఇది. ఫస్ట్ వ్లాగ్ లో సెకండ్ వీడియో, థర్డ్ వ్లాగ్. చెప్పులు ఇడవాలి అంటే చెప్పులు ఇడిచే చోటుకే పోవాలి. ఇంకొకటి ఏ మాటకి పోలీసులు అయితే చాలా బాగున్నారు అనమాట. అడుగడుగున పోలీసులతో ఫుల్ గా ఉన్నారు. గస్తీ బాగా ఉంది. ఫ్రైడ్ రైస్ బాగా తింటా. ఇటు పక్క చూపి, అటుపక్క లైన్ ఉంటది మ్యాన్. ఇదంతా కాదు, యాక్చువల్లీ లైన్ ఇక్కడ చూసి మనం ఎవరు లేరు అనుకుంటాం, కానీ అటుపక్క నుంచి శీఘ్ర దర్శనం. అమ్మాయి యార్, ప్రతి చోట పోలీసులతో గస్తీ ఉంది కాబట్టి భక్తులు ఆరాంగా ధైర్యంగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. చాగల్ దగ్గరే మ్యాన్. ఇక్కడ నుంచి చాగల్ ఒక 20 ఉంటది. 20 జస్ట్ మ్యాన్, ఆరాంగా వెళ్ళిపోయి రావచ్చు. లేదంటే గూగుల్ మ్యాప్ ఉంది కదా, కొట్టి చూడండి. నాకు నేనేమన్నా
దాని ఏమంటారు డోరా బుజ్జిలో బ్యాక్ ప్యాక్ అంటానే వచ్చి ఎంత హీరో ఉంది ఎటు పోవాలని చెప్పేకి ఇక్కడ మేము చెప్పులు వెళ్తున్న ప్లేస్ గైస్. వచ్చేసరికి ఉంటాయి లేదో తెలీదు. లేదు వచ్చేసరికి ఉంటాయో ఉండవో మాకైతే నమ్మకం లేదు. వెనక శ్మశానం ఉంది చూడొచ్చు. చివరిసారిగా మా చెప్పులు చూసుకోండి. మేము ఇక్కడ చివరిసారిగా మా చెప్పులు చూసుకోండి. వచ్చేసరికి ఉంటాయేమో. ఇవి మావే. కాపలాకి విశ్రాంతి లేదు. అది మీద భారం వేసి వెళ్తాము. కడిగే కాళ్ళు ఎక్కడ కట్టుకోవాలి లేదా దూకేద్దామా దూకేద్దామా మ్యాన్ అక్కడ నుంచి పోవాలేమో మ్యాన్. అట్లే రౌండ్ వేసుకుంటా అక్కడ నుంచి ఫస్ట్ ఆడ నువ్వు శిరీష దర్శనం అది ఇక్కడ పోయేకి లేదు, ఇక్కడే పోవాలి. చూడు అదంతా టర్న్ అయిపోతుంది. ఇంకా అంతే. ఇంకా ఇక్కడ చూడు ఇక్కడ నుంచి పోవాలి. నేను ఇంకా డౌట్ లేదు. చూద్దాం, మేము ట్రై చేస్తా ఒకసారి. ఈజీగా దూరుతా మ్యాన్ నేను. ట్రై చేస్తా ఊరికినే. అబ్బా పర్లేదు రావైనా. విత్ ఫ్యాన్. As of now, our darshan is started. అదే అదేదో ఆటో డబ్బు ఉంటుంది. మేమే షేర్ చేస్తాం మ్యాన్. వాళ్ళు చూడకపోతే మేమే షేర్ చేస్తాం. ప్రతి ఒక్కరికి మేమే షేర్ చేస్తాం. చూడండి మేమే చూపిస్తాం. ఓకే అదే చేసుకుంటుంది. బాగుంది కదా. లేదు లేదు నైట్ గేట్ ఓపెన్ చేయాలి. పర్లేదు దర్శనం అయితే తొందరగానే వస్తున్నాం అని చెప్పి క్లియర్ చేయించిన జనాలను. అది పొద్దున వస్తున్నాం అనుకున్నాను. క్లియర్ చేయించిన కాబట్టి మాత్రం ఉన్నారు. ఓకే వీళ్ళంతా కనపడాలి కదా. మళ్ళీ టెంపుల్ అనేది చూపించేస్తుంటారు అని చెప్తారు. మళ్ళీ అట్లా ఏమైనా ఉండే చూసారు బయట ఫ్రీ ప్రసాదం ఇస్తాను లేదు. బయటప్పుడు కొద్దిగా మన పాస్ ఉంటాయి మన దగ్గర. ఇది గేట్ దాన్ని ఏమంటారు మ్యాన్, చైన్ గేటా బార్ గేట్స్. బార్ గేట్స్. లే అడుకోనిలే వంట అవసరం లేదు. నువ్వే పట్టుకుంటావు. ఆయన వేటాడుతున్నాడు. ఆయన వేటలో ఉన్నాడు. ఆయన బ్లెస్సింగ్స్ వేటలో ఉన్నాడు. మన బ్లెస్సింగ్స్ ఆయన వేట కోసం వెళ్తున్న వేటగాడి కోసం బాలేదు. వేట కోసం వచ్చాడు. వేట అనేది చూడండి. అమ్మాయిల వేట. ఏ వేట అనుకుంటున్నారు? సరిపోవండి. హైదరాబాద్ లో 2, బెంగళూరులో 3, 7, అసిత్తంలో 4 సెట్ చేయాలండి. వేటగాడు ఇక్కడ చూడు. ఓ వేటగాడ చేసుకునే పోతాడు. సన్ను పడుతుంది. సన్ను ముందు నువ్వు డామినేట్ అవుతున్నావు మావా. అడుగుతున్నా కూడా అడుగుతా. అందుకే రావడం లేదు. ఇప్పుడు చూడ బాగా సన్లైట్ ఇప్పుడు బాగా పడుతుంది. అందగాడా మా ఫ్రెండ్ రా నిన్నంటే 4 గంటలు పడుతుందన్న. 4 గంటలు 40 నుంచి చూసుకోండి. 40 నిమిషాలు కూడా పట్టేటట్లేదు. వాళ్ళకి తెలియదు ఇదే ఫస్ట్. అది ఛానల్ ఏదంటే లింక్ షేర్ చేస్తాము. మొన్న మా ఫ్రెండ్ అయితే ఛానల్ కోసం గూగుల్ జెమినీ ఉంటుంది కదా వాయిస్ ఓవర్, హలో గూగుల్ అని చెప్పేసి వాడు అర్ధ గంట ట్రై చేశాడు. కావాల్సి ట్రై చేశాడు కానీ
నేను మీ ప్రణవ్ ఛానల్ లేనే లేదు. మీరు సెర్చ్ చేస్తున్న ఛానల్ నేమ్ సరి చూసుకోండి. సర్కస్ చేసేయండి. పైకి ఎదుగుతామా దీన్ని? ఎండకు బాగుపడుతున్నావా? ఫ్లాష్ చేసుకుంటాం. బాడీ గార్డ్, బాడీ బిల్డర్. నువ్వు ఎండకు వచ్చినావు అనుకో హైలైట్ అవుతావు. అయితే నేను ఒక్కనే హైలైట్ అవుతాను. What a professional English man. యాక్చువల్గా మేము అంటే వీళ్ళ కోసం మేము తాడిపత్రి పెట్టిన స్టార్ట్ చేసి వాషింగ్టన్ DC. వాషింగ్టన్ AC. నాకు వాషింగ్టన్ BC. వాషింగ్టన్ DC, వాషింగ్టన్ AC, వాషింగ్టన్ BC, వాషింగ్టన్ KS. CC అనరా? సరిపోతుంది. AC, BC, DC, CC. ఫ్లాష్ మ్యాన్ రికార్డ్ అయింది. దీంట్లో రికార్డ్ అయింది, మైక్ లో రికార్డ్ అయింది. వాలంటీర్స్ అంట, వాలంటీర్స్ తీసేసి ఉగాదికి 10,000 ఇచ్చామండి. అది యా ఉగాది చెప్పలే. ఉగాది నుంచి వాలంటీర్లకి రెట్టింపు జీతం 10,000. అన్న జగన్ ఈ సంక్రాంతి నుంచి పాదయాత్ర. ఈ సంక్రాంతి చెప్పలేదు కదా, వాళ్ళు ఉగాది 10,000 ఇస్తారు. ఏ ఉగాదిగా చెప్పలే. ఇంత సింపుల్ అయిపోయింది దర్శనం. మా ఫ్రెండ్ తీసుకుంటే వచ్చినాను, లేకపోతే బండి ప్రీమియం ప్లాన్. ఇది కొంచెం లూజ్ ఉంది రా పిన్ను. ఒక్కటైతే పెట్టచ్చు దానికి. ఛార్జింగ్ పిన్ను పెట్టి, మైకు పిన్ను పెట్టి, ఇన్ని పిన్నులు పడితే దాంట్లో ఏమని పడతాయి. ఇప్పుడు బాగా పడుతుంది. చూడరా అంటే అడ్డం కాదు రా మళ్ళీ. ఓకే రేపు చూడరా. బ్లూటూత్ ఆన్ చేయలేదు. అయ్యో ఎట్లా నువ్వు కనపడాలా దేవుడు కనపడాలా? నేను కనపడాలా దేవుడు కనపడాలి. అది ప్రొఫెషనలే. ఇటు పక్క నుంచి రాను రికార్డే కదా అవుతుంది. వెనక ఆంజనేయ వాళ్ళందరూ అనుకుంటారు ప్రొఫెషనల్ యూట్యూబర్లు వచ్చారు. బిగినర్స్, వీఆర్ బిగినర్స్ గైస్, వీఆర్ బిగినర్స్. ఓకే ఆఫ్టర్ 1 year ఇప్పుడు పెద్ద యూట్యూబర్స్ అంటారు గైస్. కామెడీ కాదన్నా, ఇక్కడ కరెక్ట్ గా ఇండియా లెవెల్ కాదు. లాభం ఏంటంటే టెంకాయలు వాళ్ళే కొట్టుకుంటున్నారు.
కాబట్టి దానివల్ల లాభం ఏంటంటే ఏదో చెప్తామని ఎక్స్పెక్ట్ చేసాం, ఏమీ లేదు. డొల్ల బాంబు తుస్సు. అక్కడ లోపల మధ్యలో మ్యారేజ్ లేపేస్తారు. ఓకే ఓకే. వెనక చూసుకుంటే అక్కడ చెప్పి నేను చెప్తానా. ఓకే, నార్మల్ టైమ్స్ లో అక్కడ వెనకలు చూసుకుంటే ఆ పైపులన్నీ ఉండవు అనమాట. అక్కడ మ్యారేజెస్ కూడా జరుపుకుంటారు. ఓకే, ఇలా అంతే అయిపోయినా 600 కంటెంట్ కోసం నువ్వు మళ్ళీ వీడియో తీయమన్నావు. నువ్వు కట్ చేయాలి, మేము దాన్ని కట్ చేసి యాడ్ చేసుకుంటే మళ్ళీ యాక్చువల్లీ ఆడ మధ్యలో వచ్చేటప్పుడు వెనక నుంచి అది ముడుపులు అన్ని ఇక్కడ తమ ముడుపులు తమ కోరికలు తీరిన వెంటనే ఇక్కడ బియ్యం బ్యాగ్లో వస్తారు. చెప్పు. తర్వాత ఇవన్నీ తీసుకొని దేవునికి ప్రసాదం వండుతారు గైస్. ఓకే, వాళ్ళు మాత్రం దోపిడీ చేస్తారు గైస్. వాళ్ళు ఏం చేస్తారు బా? మేము మన తరపున లోపల ఎలా లోపల చేశాడు. రావాలి రావాలి. ధర్మ ఇక్కడ మ్యాన్ వాడేది తప్పైనాడు. చిన్న పిల్లోడు మ్యాన్, వాడు తప్పైనాడు. ఏడో చోటు ఉంటాడు. చూసావా వీడియోనా? ఇక్కడ ఫోటో తీసుకుంటాం. ఇందాక తప్పిపోయాడు. మనకు అప్పుడే బ్రాండింగ్ వచ్చింది గైస్. వీళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి ఇద్దరు ముసలి అయితే డిస్కస్ చేశారు. కాదు ఇక్కడ ఏం లేదు. సెల్ఫీ కాదు, కాదు ఫోటో శివరాత్రి రోజున శివాలయానికి వచ్చాను గైస్. శివరాత్రి రోజున అచ్యుత నారాయణ స్వామి దర్శనం అయిపోయిన వెంటనే పక్కనే శివాలయం ఉంటుంది గైస్. ఈ దర్శనం అయిపోయిన వెంటనే మనం ప్రసాదం తీసుకుని వెళ్తాం. మీరు అప్పుడే ప్రసాదాలు పెట్టడం. ప్రసాదం ముఖ్యం. ఆయన ఇంకా వేరేలోనే ఉన్నాడు. ఓకే, అలంకారం చూడొచ్చు. వెనకాల అంతా హిమాలయాల్లాగా పెట్టారు. అది మ్యాన్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు నీ ఛానల్? అది నాగులు కట్టనా? కాదు, నాగులు కట్ట కాదురా, ధనిష్ట నక్షత్రం. కరెక్ట్, నాగులు కట్ట కాదు రేపు. జమ్మి చెట్టు విశిష్టత సంతాన వృద్ధి అంట. అంటే ఎవరికైనా పిల్లలు లేకుంటే దాని చుట్టూ తిరిగితే పిల్లలు పుట్టారు. హలో, మనం కూడా ఒక చుట్టూ చేద్దామా? ఒక చుట్టూ తిరుగుదామా? తిరిగేది ఒక 30 సెకండ్స్ పెట్టు. ప్రసాదం వచ్చాం కాబట్టి కింద చూపించేస్తాడు. పని మొగాలు పట్టకపోయాయి. కాదులే, వామపు నిన్న వీళ్ళు మంచి పిల్లలు తిరగండి. మంచి పిల్లలు కుట్టాలని ఈ వేటగాడు వచ్చాడు గాయస్.
వేట కంప్లీట్ అయింది. పిల్లలు ఉంటుంది ఖచ్చితంగా ఏమి పెట్టలేదు చూడు ఓకే పెట్టలేదు చూడు. ఫుల్ కమర్షియల్ మ్యాన్. చెప్పులు ఇప్పడానికి కానీ మొత్తం అంతా బయట అదంతా ఫ్రీగా పెట్టాలి భోజనాలు. ఇది ఇది బ్రో ఇది మన ప్రసాదం అన్నమాట. ఇక్కడ మన ప్రసాదం. మనం పైన ఒకటితో పాటు దగ్గరికి వచ్చాం. డైరెక్ట్ టిఫిన్ కింద రెడీ చేసి ఇచ్చి ఈ పక్కన ఒకటి ఆ ఈ పక్కన ఒకటి. వేటగాడు అన్ని దాంట్లో ముందే మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మా వాళ్ళు నలుగురు. పొంగలి తిరుపతి అప్పుడు ఇంత పడుతుంది ఇలా పక్క యూట్యూబ్ అంటే అది నాకు ప్లేట్ దాన్ని వేసుకుంటా. ఓకే సరే సరేలే మ్యామ్. తీసుకోలేదా? వాడు ఒక ప్లేట్ కాదు 2 ప్లేట్లు తీసుకున్నాడు. నేనేమి ఇది గాయస్ టేస్ట్ గాయస్ కాదు బాగుంది చూపించాలి ముగ్గురు గాయస్. ఒకటే ప్రసాదం మ్యాన్. వీడు ఫస్ట్ చోట వేటని చూడు బ్రో. అమ్మాయిల వేట అయిపోయింది. అమ్మాయిల వేట అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం వేట. ఫ్రెండ్ కోసం చిన్న పొంగల్ని త్యాగం చేయడు. ఏమనంటే ఫ్రెండ్షిప్ బ్రెడ్ అంటాడు. ఏం bread friends? సర్లే మ్యాన్ నీ కోసం కూడా కెమెరా పట్టుకుంటా పోయి తెచ్చుకో. ఓకే బ్రో. వీడే 2 తెచ్చుకున్నాడు వీడు కూడా. నువ్వే లేక నువ్వు కెమెరా పట్టుకుంటారా నేను తెచ్చుకుంటా. మ్యాన్ తినేది అయిపోయి తినేటప్పుడు మధ్యలో ఆపమంటావు. అది పాపం కాదు. పొంగల్ పొంగల్ చాలా టేస్ట్ ఉంది గైస్. ఉండు పక్కన. పొంగల్ చాలా టేస్ట్ ఉంది గైస్. ఇట్లా టేస్ట్ ఇంట్లో చేస్తే రాదు గైస్. ఏంటో రాదని చెప్తాడు గైస్. దీంట్లో దేవుని మహత్యం ఉంటుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది గైస్. అక్కడ ఒక అబ్బాయి ఒక్క నిమిషము అక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రసాదం ఇస్తున్నాడు గైస్. ఈ వేటగాడు అమ్మాయి దగ్గర పోయి రెండు ఇచ్చాడు. ఇతన్ని చూస్తానే రెండు ఆటోమేటిక్ గా ఇచ్చేస్తుంది. అది మనకి ఇవ్వదు. అయిపోలే అయిపోయే సాయంకాలం అవుతుంది. నేను ఎప్పుడు తినాలా? ఇట్లా చూడొచ్చు మ్యామ్. గైస్ మేమంతా ఫస్ట్ వచ్చేసి మెత్త పొంగల్ తీసుకున్నాం. దానికి వచ్చేసి గట్టి పొంగల్ ఇచ్చారు. ఎందుకంటే టేస్ట్ అంతా లేదు గైస్. ఇది వచ్చేసి చాలా టేస్ట్ ఉంది. మస్తు టేస్ట్ ఉంది గైస్. ఇది మస్తు టేస్ట్ ఉంది. ఇదైతే టేస్ట్ ఓకే ఓకే గైస్. దేవుని ప్రసాదం దొరికింది ఎక్కువ అనుకుని తినాలి గైస్. బాగలేదు అంటే వీళ్ళందరూ రెండు పెట్టించుకొని నా ప్లేట్ లో చేయబెట్టాం గైస్. ఏం ఫ్రెండ్షిప్ గైస్ ఇది. అక్కడ మొక్కలు కనపడలే గైస్. ప్రసాదం మొక్కలు కనపడదా గైస్. ఓ గైస్ అదే గైస్. గైస్ వీళ్ళకి మైకులు ఉన్నాయి, చాలా తీసుకోండి. భయం గైస్. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయా? చూడు లైట్లు చూడు. ఉన్నాయి ఉన్నాయి. గైస్ ఇప్పుడు ప్రసాదం తిన్న వెంటనే పక్కన ఎగ్జిబిషన్ ఉంది. వెళ్ళి జాయింట్ వీల్ ఎక్కుదామంటే వీళ్ళిద్దరు నాకు భయము, నేను ఎక్కలేను నావల కాదు చెప్తున్నారు గైస్. చూడండి గైస్. జైలు బిల్ నావల కాదు. ఏం చిన్నది ఉంటే చెప్పండి. ట్రైన్ అంటే ట్రైన్ ఉంటుంది బో. అది పిల్లలు ట్రైన్ అంటే ఏందనుకుంటున్నావు? మ్యాన్ అది ఎగిరేది ఉంటుంది. బ్రేక్ డాన్స్ కూడా ఎక్కలేదు గైస్. పెద్ద పెద్ద ఎందుకు మ్యాన్ ఊరికే పని ఎక్కువైంది నాకు తెలుసు. ఎక్కువ కాదు నేను మళ్ళీ చేయి పెడతాను. అడు మెత్త పొంగల్ అంత తిని గట్టి ఇది కూడా పొంగల్ తీసుకోవచ్చు తింటాడు. మ్యాన్. జీవితాలది నువ్వు చెయ్యి పెట్టినా కాలు పెట్టినా మాకు తినాలంటే తింటాం. గట్టి పొంగలే మనకి ఇస్తున్నాడు. అది ఏం ఫ్రెండ్షిప్ లేదు పొంగల్ దాంట్లో చూస్తే అన్ని జీడిపప్పులు కనిపించాయి. ఒక్కడు కూడా వాళ్ళే కదరా. నాకు ద్రాక్షలు ఉన్నాయి. ఇంత దరిద్రం ఏందిరా మనం. ఒకటే అదేనా ప్యాకెట్ వాళ్ళే? రెండు ఉన్నాయి. లక్ ఉండాలమ్మా. అనుకుంటే ద్రాక్ష వచ్చింది.
నైట్ చెప్పకుండా ఉంటే ఇంత తొందరగా వచ్చేటోళ్ళు కాదు. అది అడగండి వచ్చారు అవులే వాళ్ళగా కాదని లాగే మెయింటైన్ చేసాను నేనే guys. వీడు డమ్మీ వెయిట్ చేయాలా, దాన్ని రికార్డ్ చేయాలా. మొత్తానికి అయితే దైవ దర్శనం అయిపోయింది. ఇక మీదట గుంట దర్శనాలు తీసుకుందాం. గుంట దర్శనాలు చూపి కాదు గోపి. ఏంటి మ్యాన్ చెప్తాను వయసు కాఫీ అయిపోయిందా? ఇంటర్ పాస్ అయిన నా పరిస్థితి వీళ్ళు ఉంటే వీళ్ళు 10th ఫెయిల్ గైస్. అవి సురేష్ చూపియండి. కనీసం మామూలుగా అయితే మమ్మల్ని ఎవరు దేకట్లే, అందుకే కెమెరా ఎత్తుకొని వచ్చినాం. ఇప్పుడు కనీసం ఎట్లయినా దిగుతారని. ఇప్పుడు అమ్మాయితో పాటు అవ్వలు కూడా మమ్మల్ని చూస్తున్నారు, అది మా బాధ. అమ్మాయి చూడట్లే, అవ్వలు అమ్మమ్మ చూస్తున్నారు. అబ్బా హాయ్ రామ్. చేయి కట్టుకోకూడదు, ఎప్పుడు చేయి కట్టుకోకూడదు. అది అలాగా కాదు, ఇలా స్వైప్ చేయాలి. పొంగలి బాగుంది. అంతే మ్యాన్, 10-15 అంతే, 10 కిలోమీటర్లు మ్యాక్స్ అంతే. నేను 10-15 అంటే దూరం అనుకున్నావు. 20 అన్నాడు. గూగుల్ మ్యాప్స్ కరెక్ట్ చెప్తాది. చెప్పు మా తెలియదు గూగుల్ మ్యాప్స్. చెప్పండి, చాలా నేను ప్రీమియం తీసుకుంది కదా. అన్ప్లాన్ అంటే దూకనికే మ్యామ్ ట్రాఫిక్ బయట టిఫిన్ సెంటర్లు ఉంటాయా? ఉన్నాయి ముందు చాలా పెట్టాలి కదా. మ్యాన్ అది అన్నదానం రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అవుతుంది. రిటర్న్ వచ్చేటప్పుడు అవుతుంది. అంటే చెప్పిపోతాము కొద్దిగా కొద్దిగా నేను చెప్తాను. తీసుకుపోతాను, పొంగల్ పెట్టారు. అంతా పిల్లలు తీసుకుపోతాను, చిన్న పిల్లలు టిఫిన్ పెట్టినారు. అందుకే ఆశపడి 2-4 ఈ వేటగాడు ఒకటేసారి అంటే అడగలేదు. ఆ అమ్మాయి తను చూస్తానే 2 పొంగల్ ఇచ్చింది. అమ్మాయి ఫస్ట్ ఇచ్చిన పొంగల్ తిన్నాడు. అట్లా చాకళ్ళు ఎక్కడో అర్థం అట్లా ఏం కొట్టాలో కూడా అర్థం కావట్లేదు. లొకేషన్ అది 10కి మించి ఉంటే ఓకే, 10-15 ఉంటే పోవచ్చు, అంతకంటే ఎక్కువ వద్దు. నెట్ 15 ఉంటే పోదాం. బైక్ పెట్టు, నెట్ చాలా ఫాస్ట్ వస్తుంది. నెట్ ఆన్ లో ఎందుకు చూడు, నెట్ చాలా ఫాస్ట్ వస్తుంది. 5G 5G డేటా మార్చాలని మర్చిపోయినా మేము. ఇలాంటి సెట్టింగ్స్ కూడా ఉంటాయా? సిమ్ చేంజ్ చేయాలి, సెట్టింగ్స్ చేంజ్ చేయి మ్యాన్. 5G వచ్చింది. దానికన్నా ముందు మనమే పోతాం. ఆడముంది లేవు ఇంటిగ్రేట్ అది లాస్ట్ అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి బ్యాగ్ ఎలా చేయలేదు, నాశనం చేశాను గైస్. ఎందుకు గైస్? 2 వీలర్ గైస్. ఈ మ్యాప్ ఇదిరా, నెట్ పట్టు అక్కడ చేయి కాదు గొప్పి. సెల్ 5Gనే కదా ఇది, 4G తగులుతుంది. అది నేను సెట్టింగ్స్ పెట్టుకోలేదు మ్యాన్. ఉంటుంది అది సిమ్ ఉంటది కదా, నెట్వర్క్ ఒక్కోసారి ఇది ఏమైతే 5G తగలుకోదు, ఇంట్లోకి రాదా సిమ్ సిగ్నల్ సరిగ్గా. సిగ్నల్ రాలే అసలు, రాదు వచ్చింది. మరి వీడియో రికార్డ్ అవుతుందిరా. జీడిపప్పు చాగర్లు కోన, జీడిపప్పు మీకెవరికి రాకోకుండా నాకు వచ్చిందంటే నేను ఎంత స్పెషల్. 5 ఎవడో ఎదవా 20 అన్నాడు చెప్పేటోడే. 5 కిలోమీటర్ ఎవడవాడికి 25 కిలోమీటర్లు అన్నాడు. గాయస్ మీరు జన్మలో చూసిండదు చాగల్ డ్యామ్. ఇప్పుడు మేము పోయి మీకు ఎక్స్ప్లోర్ చేస్తాం. వాడు అనే చాగల్ డ్యామ్ లో దోసేయండి. వాడు కాదు, ఎర్ర చెట్టు వేసుకున్నా గోపి, చిన్న గోపీనాథ్. చెప్పండి గైస్ నేమ్స్. జాకీ, రామరాజ్, మణిరాజ్, జూడియో బ్లింకిట్, జాకెట్, సూపర్ మ్యాన్.
దాని ఉంది బ్యాట్మ్యాన్ జూడియో అండర్ కవర్. నాకు మంచి పేరు ఇంకా. మీరు అన్ని ఏరుకొని తీసుకుంటే నేను ఏం చేయాలా? హల్క్. హల్క్. వీడి పేరు బల్క్. నేను డెవిల్. ఓకే నేను డాక్టర్. ఒకటే నేను మరి మరి చెప్పకూడదు. అదిలే నిన్ను మేరీ జాన్. ఇది దేవుని మా పేరే వకాండా ఫదేవా. నేను అఖండ. నాకన్నట్టు ఇది నాకు ఇవ్వలేను. దీన్ని దేవుని కోసం వదిలేస్తున్నాను నేను. నువ్వు వకాండా, నేను బొమ్మకండా. ఓకే లెట్స్ గో మ్యాన్. చేయి కడుక్కొని పోతున్నాం కదా. ఈ నుంచి మనం పోయే ఇంటి తీసుకుని పెట్టి మీరు చేతులు అందరి చేతులు కడుక్కొని పోదాం. ఓకే చెల్లి ఎవడో లేకపోతే అది రికార్డ్ అయితే ఉంటుంది. ఆయన నాడు నువ్వే ఉన్నావు అయ్యి నువ్వు ఎంత పట్టే పగిలిపోవు. అయ్యో మల్టిపుల్ చేసాం. బాటిల్లో మాత్రమే బిస్లరీ. ఫైనల్ గా మమ్మల్ని అయితే ఇంత పెద్ద జాతరలో మమ్మల్ని ఒక ముసలాడితే రికగ్నైజ్ చేసింది గైస్. ఓకేనా? వాళ్ళ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఆవిడ మీకు తెలియదు కాదు గైస్, వాళ్ళ ముందు వీళ్ళేందో చూస్తున్నావా నిన్ను గైస్. మమ్మల్ని ఈ ఫస్ట్ వ్లాగ్ లో ఒకరైతే రికగ్నైజ్ చేసి గాంధీ 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 మ్యాన్ గాంధీ మ్యాన్ గాంధీ 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 గోచి బా పెద్దది. గాంధీ తాత రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవుతుంది. ఎట్లకైతే పోతున్నాం గాయ్స్. కాలేదా? ఏంది ఇప్పుడు ఓకే. ఇల్లు కూడా బా నేను కూడా ప్రొఫెషనల్ గైస్ వచ్చేటప్పుడు. మొత్తానికి అయితే అక్కడ నీళ్ళలో చూడొచ్చు. అక్కడ ఒక తాత ఆడుకుంటున్నాడు ఒకేసారి. దొరికిన ఈ చేపలు కాకుండా తన పర్సనాలిటీ సెట్ కావని వదిలేశాడు. చేపలు చేపలు కాడ చా తీసేసి పా పెట్టుకోండి గాయస్. చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నారు. పా పెట్టినా కూడా పాపలు. ఆ రాజుకి 7 పాపలు. ఏడో కొడుకు తప్పిపోయినాడు. ఆ కొడుకు ఇతను అప్పటి నుంచి వేట చేస్తూనే ఉన్నాడు. ఆ చేపలు ఎండబెట్టుకుని ఎవడో ఆ చేపలు పట్టుకొచ్చింది ఎవడో కాదు. మీకు అరటి తోటలు మీరు జీవితంలో చూసిండదు, ఎలా ఉంటాయో ఇప్పుడు చూపించబోతున్నాం. అరటి చెట్లు గైస్. అరటి పండ్లు తింటారు కానీ భోజనం తిన్న వెంటనే అరటి పండ్లు తింటారు కదా గైస్. గైస్ ఇప్పుడు మా దర్శనం మీకు జరిగినట్టుంది. ఇప్పుడు మీకు అరటి తోటలు కాదు. మమ్మల్ని చూడాలంటే మీరు ఏదో జన్మ పుణ్యం చేసుకున్నారు గైస్. అరటి కోట మ్యాన్. నేను లోపలికి పోయేస్తా. వీడియో ఉంటాయి అరటి తోటలు. మ్యాన్ మ్యాన్ ఎక్కడి నుంచి ఫోటోలు ఇందులో ఇలా అంటే వస్తుందా? ఫోటో ఫోటో కూడా మ్యాన్. కొంచెం లోపల అట్లే పోదాం. ఉంటాయి. దోమలు గీమలు చంపుతాయి మ్యాన్ అరటి తోట. ఇది పాములు ఉంటాయి. పాములు వదిలే దోమలు చంపుతాయి. పాము 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 పిల్లలే ఇది ఎఫెక్ట్ కోసం నువ్వు ఫోటో కొట్టట్లేదు. అది వీడియోలో ఉంది. వీడియో అయినా పడుతుంది. లాక్ చేస్తా. ఓకే లెట్స్ టేక్ ఎ ఫోటో. నేను ఫోన్ చేయకపోరు కదా అట్లే కాదు మ్యాన్. ఉగ్రవాదులు ఇక్కడైతే చెరుకులు కూడా అమ్ముతున్నారు. గెల వచ్చేసి 20 రూపీస్. చెరకు గెల కాదు, గెల అరటి గెల. అరటి గెల చెరుకు గడ
వీళ్ళకు తెలుగు సరిగా రాదు గాయస్, కానీ నన్ను ఏటాలు చేస్తాడు. తెలుగు వచ్చిన తెలుగు సైడ్ 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 కదిలితే కాటికే. టైమింగ్ కదిలితే కాటికే. టైమింగ్ లో గోపి గారిని మించుంటాడు. గట్టి వాడవని. Guys, మీకు ఇప్పుడు ఏది ఇక్కడ చూడొచ్చు. అట్లే అట్లే ఆటోలో చెప్తాం వాళ్ళ మొబైల్. బాయ్ మాట్లాడే వాళ్ళు కూడా వస్తున్నారు గైస్. మనం ఆడిపోయాం మన నీళ్ళు ఆటగాడే అలా దిగేకి ఆటగాడు 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 గడి దిగేది అలా టీచర్ ఎన్ని చెట్లు ఉన్నాయి. మ్యాన్ అక్కడ వేరే దర్శనం అవుతుంది మ్యాన్. చూడు అక్కడ అవన్నీ తీసాను. నువ్వు వీడియో పెట్టిన చోటే మ్యాన్. బ్లాక్ మెయిల్ చేద్దాం, రికార్డ్ అయింది. నాకు సంబంధం లేదు. అది ఇక్కడ ఇక్కడ ఓకే. అక్కడ చూడ లాస్ట్ లో ఆ తాతయ్య బాగా ఆడుకుంటున్నాడు. తాతయ్య 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 దర్శనం కంటే ఇన్ని ఎక్కువ ఉన్నారు. ఇక్కడ తాతయ్య బట్టలు అంతేలే. కానీ ఇక్కడ మధ్యలో అమ్మాయి అమ్మాయి తెలియట్లా. ఆంటీనే మ్యాన్. వద్దు పిల్లలు ఉన్నారు మిడిల్ మిడిల్. నేను వాళ్ళు ఆడ దిగినారు మేము ఇడే. మేము వెనకలే మేము దిగినే వాళ్ళు. అక్కడ చూడు చీది అమ్మ సైడ్లకు పోతానా. దాని రేంజ్ కాదు. నేను ఈత ఉండాలంటే మినిమం 100 అడుగులు ఉండాలా. ఇంకా నువ్వు ఏమన్నది పొద్దున్న చూసినా ఇంత గజీతగాడు పిల్ల కాలంలో దుంకినా మాట వస్తుంది. నేనే నేను పాట పాడతా మ్యాచ్. మన సింగమలో చదువులో స్టార్టింగ్ ట్రెండింగ్ అది. ట్రెండింగ్ ఫుల్. నేను దాన్ని ఏమంటారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాను, మీరు కానిచ్చేయండి. బాగా క్లారిటీ రాలేదురా వీడియో. మళ్ళీ రీటేక్ చేద్దాం. అదే మనం చేసేది. ఇలా మా వాట్సాప్ లో జూమ్ చేసినావా? అది డైరెక్ట్ పిక్చర్లే తీసుకోవాలి. వాట్సాప్ లో ఇప్పుడు తీద్దాం లేదు ఎంతసేపు. మళ్ళీ కావాలి ఇంకా మంచి బస్సులు వేసుకోవచ్చు. ఇప్పుడు పట్టణం అటు చూడు యూట్యూబ్ లో పెట్టద్దా? అదే అది పిక్చర్ లో పంపిస్తాను. మ్యాన్ రైట్ సైడ్ అందాలు చూడు మ్యాన్ ఒకసారి. మ్యాన్ వాళ్ళ కదా ఇక్కడ ఒక అమ్మాయి వస్తుంది. రోజావే చిన్ని రోజావే. ట్రాక్టర్ 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 వచ్చిన ట్రాక్టర్ నీ జీవితంలో చూసిందా? ఓకే లైట్ వేసినా ఫోటోలు తీసావా? వినాయక చదువుకుంటాడు వాళ్ళ సీసీ కెమెరా లేదు భయం. మన మీద కాదు చేస్తాం. అదేంటి మేము ఎట్లా పెడతారు? ఇట్లన్నీ ఎత్తపోయి వీడియోలో పెట్టాలి. లైట్ ఎత్తకోవడం ఇలా thumbnail. షాక్ అయ్యారా? లైట్లు ఎత్తకొచ్చినాం. లాస్ట్ వీడియో షాక్ అయ్యా. మేము ఎట్లా మ్యాన్ ఇట్లా నడుచుకుంటాం. అది కొండెక్కి అయిదే కదా జస్ట్ ఇక్కడ ఉంది. మరి ఎంత దూరమా? తోట తోట కొంచెమే ఫ్రెష్ ఉంటాయి. ఏంటి ఫ్రెష్ ఉంటాయి మ్యాన్. కానీ జనాలు ఎవరు లేరు. ఎవరిని చూపిస్తావు వీడ దిగి. ఫాలోవర్స్ వచ్చారు గాయస్. మన్యం పులే ఎవరు శివన్న. మన్యం అనేది నా యూట్యూబ్ పేరు. అది మన్యం సబ్స్క్రైబర్ నీకు వచ్చాడు. మన్యం తాత కూడా మన సబ్స్క్రైబర్ అంట. అట్లుంటది మనతోని. ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నావు తెలుసా?
నేనే పోయి చేసా. మన దీంట్లో దుంకి ఈత కొట్టి పురుగుని అవన్నీ ఓకే. అది ఎలక్షన్ పోటీ చేసి జస్ట్ గెలిచినాం గైస్ మేము. ఇంత అద్భుతమైన వాతావరణంలోకి వచ్చిన తర్వాత మొదట చేయాల్సిన పని ఏంటంటే పోసుకోవాలి. సిట్టింగ్ అమ్మాయిలు ఉన్నారు. మంచి ప్లేస్ అంట ఇదే పెద్ద వచ్చేటప్పుడు మాది అగ్గిపెట్టిందా నీళ్ళల్లో అడుగు పెట్టబోతుంది. ఎంత పెద్ద సాహసం చేయబోతున్నాడు చూసి తదించండి. మీకు తెలుసా అవి ఆదిపోవు కాళ్ళకు ఫ్యాంట్ పైకెత్తుకో. అది ఇవి ఆదేశానికి ఇంకా నెంగున్నప్పుడు సింగనమల్లో మింగిన చాగలో లెక్క ఏం ఇలా వస్తే బాగా కనిపిస్తుంది సన్లైట్. ఎట్లా సెల్ఫీ ఉంది అది. ఇవి మునిగిపోతే చల్లగా అయిపోతాయి కదా. ఏం కాదు శివ ఎండిపోతుంది. తీసిన ఫోటో ఓకే ఇదండి చాలే లే ఓకే. యాక్చువల్గా ఇదంతా పెన్నా నది గైస్. అశోక్తన్ టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది పెన్నా నది. ఈ పెన్నా నది ఇలా పారుకుంటూ మా తాడిపత్రి అలా కూడా వెళ్తుంది అనమాట. సో ఇక్కడైతే చెరుకులు ఫేమస్ బాగా, బెల్లం చెరుకులు అంటారు. సో చెరుకులు అయితే మేమైతే తీసుకోలేదు గైస్. అండ్ దర్శనానికి అయితే మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి 6కే వచ్చాం కాబట్టి మాకైతే దర్శనం అయితే చాలా ఫ్రీగా అయిపోయింది. తర్వాత 6, 7 అలా టైంకి అయితే ఇక జనాలతో మొత్తం నిండిపోయారు గైస్. మేమైతే రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఆల్మోస్ట్ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి, అంత జనాలు వచ్చారు. ఎందుకంటే లాస్ట్ వారం కదా. సో ఇక్కడ మొత్తం 4 వారాలు ఈ ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు మాఘమాసంలో. ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అండ్ అటు సైడ్ వెళ్తే మనకి చిన్న ఎగ్జిబిషన్ లాంటివి కూడా పెట్టింటారు గైస్. ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ ఈ తిరణాలు అయిపోతానే మా తాడిపత్రిలో శివరాత్రి తిరణాలు జరుగుతుందనమాట. వీళ్ళంతా అక్కడికి షిఫ్ట్ అవుతారు. మళ్ళీ తాడిపత్రిలో తిరణాలు అయిపోగానే యాడికిలో తిరణాలు జరుగుతుంది, ఆ యాడికిలో షిఫ్ట్ అయిపోతారు అనమాట. అండ్ వీడైతే వాచ్లు కొందామని ట్రై చేశాడు. మేము ఏ వాచ్ కొనలేదు కానీ ఇంకా డైరెక్ట్గా భోజనాల దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ భోజనాల దగ్గర అయితే చాలా వెరైటీస్ పెట్టారు గైస్. నేను ఇది ఎప్పుడు చూడలేదు. బట్ ఐటమ్స్ మాత్రం టేస్ట్ అయితే కానీ చాలా బాగున్నాయి. నేనైతే 2 సార్లు పెట్టించున్నాయి గైస్. ఇంకా ఐటమ్స్ వచ్చేసి శనగబాళ్ళ పాయసం పెట్టారు, తర్వాత వైట్ రైస్ పెట్టినారు, తర్వాత వెజిటేబుల్ పలావ్ పెట్టారు, అండ్ పెరుగు పచ్చడి పెట్టారు, అండ్ వైట్ రైస్, పప్పు, రసం, పెరుగన్నం కూడా పెట్టారు. సో ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. బండి కట్టిందా అర్థం పెట్టి మనం ఉన్నాం.
ఇంకా మేమైతే భోజనాలు తినేసి అక్కడి నుంచి చాగల్లు 5 కిలోమీటర్స్ గైస్, చాగల్లుకి అయితే వెళ్ళాము. చాగల్లు డ్యామ్ అయితే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.